అనేది ఉన్నదో లేదో తెలియదు. కాసేపు అది పక్కన పెట్టుకుందాము. ఈ పరుగుల జీవితంలో ఒక అందమైన, అద్భుతమైన క్షణాలని మనము తెలుసుకోవటానికి ప్రయత్నం మాత్రం చేస్తున్నాం. అది ఎలాగో అనేది ఈరోజు తెలుసుకోబోయే ఒక సంఘటనను కూడా మనం ఉదయించుకుంటూ వచ్చే శుక్రవారం పూర్వపీఠికతో మొదలు పెడదాము. ఈరోజు అసలు లలితా సహస్రనామాలు భాష్యాలు రాయాలని తప్పించినటువంటి భాస్కర్రాయల వారి కంటే ముందుగా ఉన్న ఆదిశంకరాచార్యుల వారు ఏ విధంగా అమ్మవారితో పాచికలాడారు, ఆ పాచికలాడుతున్నటువంటి వేదిక మన భారతదేశంలో ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఇప్పటికీ దానిని గనక మనం దర్శించే అవకాశం ఉంటుందా, అవకాశం రావాలంటే మనందరం ఏమి చేయాలి అనేది ఈ రోజు యొక్క తరగతిలో అమ్మవారు మన ముందు ఆవిష్కరించబోతున్నారు. అందరూ సిద్ధపడ్డారని తలుచుకుంటున్నాను. అస్తు. ఆదిశంకరాచార్యుల వారికి ఒక అద్భుతమైన కోరిక అయితే ఒకటి ఉదయించింది. నేను అనేక స్తోత్రాలు, స్తుతులు, పారాయణలు అన్నీ నేను అందించడానికి ప్రయత్నం చేశాను. అంటే ఆయన 33 సంవత్సరాల కల్లా వారు తన శరీరాన్ని ఎక్కడ ఎలా త్యజించారో కూడా తెలియని విధంగా ఇప్పటికీ రహస్యంగా ఉండిపోయింది. వారు త్యజించారా లేదా ఇప్పటికీ అక్కడ హిమాలయాల్లో ఉండి అంతర్గతంగా ఆయన తపస్సు చేస్తున్నారా అనేది ఎవరికి తెలియనటువంటి స్థితిలో ఉండిపోయింది. వారు సాక్షాత్ అమ్మవారిని ఆ విధంగానే కోరుకున్నారు. వారికి తనకి చాలా చాలా లలిత సహస్రనామ భాష్యం రాయాలని తప్పించారు. కానీ వారికి అవకాశం అయితే రాలేదు. బాలా త్రిపుర సుందరి అమ్మవారిగా కాశీలో అమ్మవారు విష్ణు సహస్రనామానికి అవకాశం ఇచ్చారు, కానీ లలితా సహస్రనామం రాయటానికి వేరే వ్యక్తిని సూచించారని చెప్పుకున్నాము నిన్న క్లాస్లో. అక్కడ మనకి భాస్కర్ రాయల వారి యొక్క చరిత్ర మొత్తాన్ని సవివరంగా వివరించడం జరిగింది. కానీ దానికి ముందుగానే అమ్మవారు ఆదిశంకరాచార్యులకు మరొక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. అది తెలుసుకొని మనము లలితా సహస్రనామ పారాయణలోకి వెళ్ళినట్లయితే మరింత లబ్ధి మన భక్తులకు చేకూరుతుందన్న సదుద్దేశంతో ఈ అంశాన్ని మీ ముందుకి ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తున్నా. చాలా మందికి ఒక అపోహ ఉన్నది, శ్రీచక్రం ఇంట్లో ఉన్నట్లయితే దానికి నియమనిష్టలు ఉండాలట, పూజలు చేయాలట, ఆ పూజలకు కూడా ఎల్లవేళలా కుదరదట అని ఒక రకంగా చెప్పాలంటే ఒక భయాన్ని మరి ఎవరు ఎందుకు ప్రోధి చేసి పోసారో తెలియదు, కానీ దానిని తొలగించడానికి అమ్మ ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. అసలు శ్రీచక్ర ఆవిర్భావానికి ఆ రేఖలు నిర్మిస్తున్నప్పుడు అమ్మవారితో ప్రత్యక్షీకరించబడినటువంటి ఈ అయ్యవారైనటువంటి మన చిన్న యువ బాల శంకరులు ఎటువంటి ఆటను ఆడారు, ఆట ఆడుతూ అమ్మతో చక్కటి సంభాషణలు చెప్తూ అమ్మ యొక్క నామాల్ని ఉటంకిస్తూ అమ్మని అపురూపంగా ఒక్కొక్క కోశము అంటే ఒక గది, ఆ ఒక గదిలో అమ్మవారిని నెమ్మదిగా కూర్చోపెడుతూ నడిపించుకుంటూ ఆయన మధ్య బిందువు దగ్గర కూర్చోబెట్టి ఆ శ్రీచక్రాన్ని ప్రతి ఒక్క ఇంటిలో గృహంలో అర్చించుకునే అవకాశాన్ని సాక్షాత్తు అమ్మవారు అయ్యవారి సమక్షంలో అత్యంత సరళంగా అందించారనమాట. దాని ఘట్టాన్ని తెలుసుకొని నిత్యము మీ అందరూ చిన్న శ్రీచక్రంతో ఈ లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ అత్యంత ఫలితాన్ని పొంది లోక కళ్యాణానికి తోడ్పడగలన్న సదుద్దేశంతో ఈ సంఘటనలు మన ముందు ఉంచబోతున్నారు. ఏమిటి అంటే మనకి తెలుసు అందరికీ మధుర మీనాక్షి అమ్మ అంటారు. అమ్మ మరకత శ్యామ, నీలి ఆకుపచ్చని వర్ణములో ఉన్నటువంటి విగ్రహము కనపడుతూ ఉంటుంది. ఆమె పాండ్యరాజు యొక్క వంశానికి ఆడపడుచుగా కొలవబడుతూ ఉండేది. సౌమ్యమూర్తి, అత్యంత అందముతో చక్కటి మీనము అంటే ఏమిటి అంటే, మీనము చేప యొక్క కంటితో ఎందుకు పోల్చారు అంటే, చేపకు ఒక లక్షణం ఉంటుందమ్మ, కనురెప్ప వాల్చకుండా తను నిద్రపోతుంది అని అంటుంటారు. కనురెప్ప వాల్చితే ఏం జరుగుతుంది, మొత్తము ఈ ప్రపంచం మాయమైపోతుంది. మన కనురెప్పలు మూసుకున్నట్లయితే, కనురెప్ప తెరిస్తేనే మనకి ప్రపంచం అనేది కనపడుతుంది. దీనినే మాయకి రెప్పపాటు కాలంలో అమ్మవారు కూడా ఉన్మేష నిమిషోత్పన్న అంటారు. ఒక రెప్పపాటు అమ్మ అలా కనులని మూయగానే అట
ఈ యముడు, చిత్రగుప్తుడు, అష్టదిక్పాలకులు వీళ్ళందరూ గబాగబా తమ పనులు చేసేసుకుంటారట. అంటే ఎవరైతే భూమి మీద నుంచి ప్రయాణము ఆపివేయాలో వారిని తీసుకొని వెళ్ళిపోతారట. అమ్మ కనులు తెరిచేటప్పటికి మళ్ళీ ప్రపంచం యథావిధిగా నడుస్తూ కనిపిస్తుందట. అంటే ఇదంతా ఆమె ఆజ్ఞకు లోబడకుండా జరగదు, కానీ అమ్మ మాతృమూర్తి కనుక ఆమె కనురెప్ప పాటు కాలంలో ఇవన్నీ చేయటానికి అష్టదిక్పాలకుల దగ్గర నుంచి సమస్త దేవీ దేవతా గణాలు అలా ప్రయత్నం చేస్తారట. మరి అటువంటి అమ్మ రెప్ప కూడా వేయకుండా మీనాక్షి రూపంలో ఉండి మనలందరినీ కాపాడుతూ ఉంటుంది. సుదూర ప్రాంతంలో ఉన్న బిడ్డను కూడా పొదుగుతూ ఉంటారనమాట. ఈ బిడ్డ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఇంటి పరిస్థితుల్ని నా బిడ్డగా ఏ విధంగా చక్కదిద్దుతుందా అని చూస్తూ ఉంటారట. మరి అమ్మకైతే మనతో అనుబంధం ఉంది. మనము అమ్మతో అనుబంధం పెట్టుకోవాలంటే ఒక మాట కావాలి, ఒక భాష కావాలి. ఆ భాష కూడా సంస్కృతమై ఉండాలి. ఆ సంస్కృతం కూడా ఏ రకంగా కనిపించాలి అంటే భావయుక్తంగా, భక్తిగా ఉండాలి. అలాంటిది ఈ సహస్రనామాలు. మరి అటువంటి అమ్మకి మనందరము తెలుసో తెలియకో ఏం చేస్తూ ఉంటాం అంటే కొన్ని సందర్భాల్లో తామసిక ప్రవృత్తితో, అంటే మనకు నచ్చిన రీతిలో మనము పెడుతూ ఉంటాము. నైవేద్యాలైతే ఏమి, పూజలైతే ఏమి, వైదిక మంత్రానికి సంబంధించినటువంటి సాధన చేసిన వారికి, ఒక వర్గం వారికి మాత్రమే అప్పచెప్పి వారిని ఆ సాధనలో ఉంచి ఆ సాధన చేసుకోవటానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించి పూర్వీకులు అంటే రాజులు వీళ్ళందరూ పోషించేవారు. ఫలితంగా మంత్రాన్ని గురువున్ముఖంగా శ్రవణము ద్వారా అంటే వినటము ద్వారా వారు దానిని ధారణతో పట్టుకొని వైదిక కర్మలన్నీ నిర్వర్తించేవారు పూర్వము బ్రాహ్మణులు. కానీ కాలక్రమేణ ఏం జరిగింది అంటే వైదిక ధర్మము అనేది కుంటుపడుతూ సాగినప్పుడు అందరూ పూజకి అర్హులమే, కానీ పద్ధతి ప్రకారం చేయటం అనేది అవగాహన లేకపోవటం వల్ల ఎవరికి తోచిన విధంగా వారు పూజ నైవేద్యము పెట్టడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఆటవిక సోదరీమణులైతే ఏం చేస్తూ ఉంటారు, వారు తెచ్చుకున్న తేనె, కందమూలాలు అవి పెట్టేవారు ముందంతా. తర్వాత అంబలి కాచుకుంటే అంబలి పెట్టేవారు. క్రమేణా మాంసాహారానికి అలవాటు పడి ఏం చేశారు, మేము తింటున్నది అమ్మ అర్పించి తిన్నట్లయితే అది ప్రసాదంగా మారుతుంది కదా అని చెప్పని ఆ మాంసాన్ని కూడా అమ్మకి నివేదన చేసి వాళ్ళు స్వీకరించడం మొదలు పెట్టారు. ఆ విధంగా కొంతమంది అయితే చెట్ల నుంచి విప్ప చెట్టు అని ఉంటుంది, విప్ప చెట్టు నుంచి సారా అనేది వస్తుంది అనమాట. అలాగే కళ్ళు ఈత చెట్టు నుంచి వస్తుంది. అవి వృక్షాల నుంచి వచ్చినవి కదా, సహజమైనటువంటి ప్రకృతి ప్రసాదాలు కదా. తేనె ప్రసాదం అయినప్పుడు సారా ఎందుకు ప్రసాదం కాదు, విప్ప సారా ఎందుకు ప్రసాదం కాదు అని చెప్పని ఇప్పటికి భద్రాచలం అడవుల్లో ఎక్కువగా విప్ప చెట్లు, విప్ప పూలను ఉంటాయి అన్నమాట. వాటిని కూడా తీసుకొచ్చి ద్రాక్ష నుంచి ఆ రసాలు తీసి నైవేద్యం పెట్టడం ప్రారంభించారు. అవి పుడియటం వల్ల అవి మాదక ద్రవ్యాలుగా మారుతాయి. దానిలో ఉన్నటువంటి అణువులు విఘటనం చెంది చిత్తభ్రాంతిని కలిగించేటటువంటి వాటిగా వెళ్తాయి. మద్యం, మాంసం, మైథునం ఇలాంటి మకార చతుష్టయముగా మత్స్యము ఇవన్నీ కూడా ప్రసాదాలుగా చేరి విపరీతమైన ఆలోచన ధోరణులకి బాట వేసి పూజ క్రతువు ప్రక్రియ కొంచెము పక్కకు తప్పిపోయింది. అలా పక్కకు తప్పుతున్న నేపథ్యంలో ఏం జరిగింది, తెలుసో తెలియక జంతు బలులు కూడా వచ్చేసినాయి. అమ్మవారి ముందు కోళ్ళంటే, మేకలంటే, పశువులంటే వాటిని బలివ్వటము మొదలు పెట్టారు. ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు. పూర్వకాలంలో యజ్ఞాలు యాగాలు చేస్తున్నప్పుడు ఆవుల్ని కూడా పశు బలిగా అంటే క్రతువుకి సంబంధించి ఇచ్చేవాళ్ళ కదండి అని అంటూ ఉంటారు. ఈ వైదిక ధర్మంలో దాని బదులుగా ఇప్పుడు గుమ్మడికాయని ప్రవేశపెట్టారు, కుష్మాండముగా చెప్తారు. మరి వైదిక ప్రక్రియలో మనకి అగస్త్యుడు గాని లేకపోతే ఇంకా కొంతమంది వశిష్ఠ మహర్షి గురు చరిత్రలో కూడా భోజనము సంబంధించిన విషయం తెలుసుకున్నప్పుడు కూడాను మాంసాహారం వడ్డించడం జరిగిందని, వాళ్ళని కోపగించడం జరిగిందని, అగస్త్యుడైతే వాతాపి జీర్ణం అనేటటువంటి ఒక సంఘటన చెప్తూ ఉంటారు. వాతాపి అనే రాక్షసుణ్ణి వండి పెట్టినప్పుడు ఆయన స్వీకరించి వాతాపి జీర్ణం అంటే అతను జీర్ణమైపోయాడని, ఆ విధంగా ఎల్వడు వాతాపి అనే ఇద్దరు రాక్షసుల్ని అగస్త్యుడు వాళ్ళ యొక్క అసురీ తత్వాన్ని వధించాడని, ఈ కథలన్నీ కూడా కథలు కాదు కదా, పురాణాల్లో ఉటంకించినవే కదా. అంటే
మాంసాహారం ఆ స్థాయి నుంచి ఉంది కదా. అంటే ఇక్కడ మనం ఏదైనా నేర్చుకోబోయేటప్పుడు సవ్యంగా అసలైనటువంటి నిజ నిజాలతో తెలుసుకోవాలి. ఏదో గుడ్డిగా మనం నేర్చుకున్నామని కాదండి. అక్కడ అలా ఎందుకు జరిగింది అంటే మాంసభక్షణ అనేది క్షత్రియులైనటువంటి వారు కూడా భుజించారు కదా అని రకరకాల కథనాలు అయితే వినపడుతూ ఉన్నాయి. దానివల్ల ఏం జరుగుతుంది ఇక్కడ ఈ కథనంలో కూడా అమ్మవారి విషయంలో ఈ మనకు తోచిన విధంగా మనం విధంగా నైవేద్యాలు సమర్పించడం వల్ల తామస ప్రవృత్తి పెరిగిపోయింది. తామస ప్రవృత్తి అంటే రాజసము, సాత్వికము, తామసము. ఈ తామస ప్రవృత్తిలో విలయతాండవం జరుగుతుంది. అంటే ఆవేశానికి లోనవ్వటం వల్ల, విచక్షణ శక్తి తగ్గటం వల్ల వారికి ఏం జరుగుతుంది, ఎదుటి వారిని ఏం చేస్తున్నారో తెలియక వాళ్ళు ఆహారాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి తమ బిడ్డలను కూడా ఆహారంగా స్వీకరించే స్థాయికి అమ్మని పంపించేశారు. అందుకనే అమ్మ ఏం చేశారంటే తన యొక్క శక్తిని తగ్గించుకొని గ్రామ దేవతగాను లేదా బతుకమ్మ తల్లిగాను ఆ యొక్క భక్తులకు అందుబాటులో అంత బెల్లం ముక్క పెట్టినా కూడా పలికే విధముగా తన స్థాయిని తగ్గించుకొని వచ్చారు. ఈ దేవీ దేవతలకు పెట్టే నైవేద్యాల విషయంలోను మనం చేసేటటువంటి అక్షర దోషాల వల్ల కానీ చేసిన కర్మలు అంటే కాండ మనం ఏ విధంగా జరుపుతున్నామో ఒక విధి విధానం లేకుండా మనం జరపటం వల్ల కానీ ఈ ప్రవృత్తులు ప్రబలటం వల్ల యద్భావం తద్భవతి అంటారు. మన భావన ఎలా అయితే ఉంటుందో, మన మాట తీరు ఎలా అయితే ఉంటుందో ప్రకృతిలో ఉన్న శక్తి తిరిగి అదే విధంగా మనకి ప్రతిస్పందిస్తూ ఉంటారు. సో అమ్మకి నివేదన మాంస భక్షణ చేశారు గనక మాంస భక్షణ చేసేటటువంటి నిశాచార సంచారిగా అమ్మ మారిపోయి మధుర వీధులలో తిరుగుతూ ఉన్నారు. మరి వైదిక క్రతువులు నిర్వర్తిస్తున్నప్పుడు ఇవన్నీ అలా ఎందుకు చేశారు, ఈ బలులు అనేవి నిజంగా ఉన్నాయా అంటే పశు బలి అనేది ఒక మంత్రానికి సంబంధించిందే కానీ అక్కడ నిజమైనటువంటి పశువుని ఇవ్వటమును కాదు. ఖండన అంటే పశు ప్రవృత్తిని ఖండన చెయ్యటము అని. అక్కడ వాళ్ళు వశిష్ఠాది వ్యక్తులు జీర్ణం చేసుకున్నారు అంటే మాంస భక్షణ చేశారు అని అంటే అక్కడ రజో గుణాలని కూడా జీర్ణం చేసుకోగలిగిన స్థాయికి వెళ్ళారు. ఇదే విషయాన్ని మనకి గురువుల యొక్క చరిత్ర పరంపరను కనుక అధ్యయనం చేసినట్లయితే నడయాడే కాశీ విశ్వనాథుడిగా పిలువబడినటువంటి త్రైలింగ స్వామి యొక్క చరిత్రలో స్వామి వారికి కూడా ఆంగ్లో ఇండియన్లు అందరూ కలిసి బంధించి ఆయనకి మాంసాహారాన్ని ప్లేట్లో వడ్డించి తినమని బలవంతం పెడుతూ ఉంటారు. వారు ఏం చేస్తారంటే వాటిని ఆయన చేతిలో తీసుకోగలనే ఆ మాంసాహారం అంతా ఎలా మారిపోయిందంటే తీయని మధుర పదార్థాలుగా మారిపోయింది. వాటిని అలా నోట్లో వేసేసుకున్నారు. అంటే దాన్ని అతీంద్ర శక్తులు అని అనుకుంటాం. అతి ఇంద్రియ అంటే అతీంద్రియ అంటే ఇంద్రియాలను అధిగమించేటటువంటి, ఇంద్రియాలకు లోబడని, ఇంద్రియాలను అధిగమించేటటువంటి అంటే స్థాయిని పెంచేటటువంటివి. ఇంద్రియాల యొక్క శక్తిని తగ్గించి ఇంకొంచెము వేరే శక్తి స్థాయికి వెళ్ళటము అంటారు అన్నమాట. దాన్ని అతీంద్రియ శక్తులు అంటారు. వారు ఆ ఇంద్రియాలకి ఉన్నటువంటి రుచి, స్పర్శ ఇలాంటి ఆ జ్ఞానపరమైనటువంటి తత్వాలు ఉన్నాయి చూడండి, ఆ తత్వాలు మొత్తాన్ని ఏకీకృతం చేశారు. అంటే వారికి రుచి ఉండదు, వాసన ఉండదు, పదార్థం యొక్క స్థితి కూడా ఉండదు. ప్రతి పదార్థంలో ఉండేది ఏమిటి, అది మొక్కైనా జంతువైనా అణువులు. అంటే ప్రతి పదార్థాన్ని ఏ స్థితికి తీసుకొని వెళతారు, అణుస్థితికి తీసుకువెళతారు. అణుస్థితికి, ఆ అణుస్థితి నుంచి పరమాణులో నుంచి కేంద్ర బిందువులోనికి వెళ్ళినప్పుడు చైతన్యము అనేటటువంటి ఒక శక్తి కనపడుతుంది. ఆ చైతన్యము ఏదైతే తిరుగుతుందో అదే అమ్మ యొక్క చిచ్చక్తి అంటారు. అమ్మవారి యొక్క చిచ్చక్తి. ఆ చిచ్చక్తి ఉండేది మీలోను, నాలోను, పక్షుల్లోను, పశువుల్లోను, రాతిలో కూడా జడ అజడ అంటే జడంగా ఉండేటటువంటి వస్తువులు, తిరిగాడే వస్తువుల్లో కూడాను ప్రతి దానిలో ఉండే చేతన అచేతన అంటే చైతన్యంగా ఉండొచ్చు, ఆ శక్తి అచేతనంగా కదలకుండా కూడా ఉండవచ్చు. అలాంటి శక్తి మూల రూపములోనికి వెళ్ళగలిగే అనేది తెచ్చుకున్న తర్వాత ఏ పదార్థ భక్షణ చేసినా ఏకంగానే ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది. ఈ మూలతత్వాన్ని తెలియక
భౌతిక పరిస్థితుల్ని మనం అనుసంధానము చేసుకొని విపరీతంగా మాట్లాడటం అయితే జరుగుతుంది. అది ఆ స్థితికి వెళ్ళగలిగిన రోజు అక్కడ చెప్పిన అర్థం ఏమిటి, పురాణాల్లోనూ వేదాల్లోనూ వివరించిన ఒక సంస్కృత అక్షరానికి భావానికి మధ్యలో ఉన్నటువంటి లోతైన స్థితి ఏమిటి అనేది మనము కొనసాగటమే అధ్యయనము. అది నిజమైన పారాయణము, అంటే పర అయనము. అది క్రమము. ఏదో వచ్చాము, ఒక పదం తెలుసుకున్నాము, దాని అర్థం చేసుకున్నాము. అమ్మవారు ద్విజ పంక్తి అంటే ద్విజ అంటే రెండు పంక్తులు, 32 పళ్ళు, 32 పళ్ళు అమ్మవారికి ఉంది, నాకు ఉంది. నేనేదో బ్రష్ చేసుకొని తోముకుంటాను, ఆమె అయితేనేమో ఏమి అక్కర్లేదు దేవత గనక. ఇలాంటి అర్థాలు కాదండి మనం తెలుసుకోవాల్సింది. నిజంగా మనం ఉంచుకోవాలి అంటే పరప్రయాణం అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఆ పరప్రయాణము బాలకుడైనటువంటి బాలశంకరుడు ఎలా చేసుకుంటూ వెళ్ళాడంటే, అమ్మ సంహారక శక్తితో ఉంది నాన్న, మీరు వెళ్తానంటున్నారు అంటే, సన్యాసయ్య పాపం చిన్న వయసులోనే 9 ఏళ్ల లోపులోనే ఆయన సన్యాసం తీసుకున్నారు తల్లి దగ్గర నుంచి. కాలడి నుంచి కాలి ప్రయాణం ద్వారా వచ్చారు దక్షిణ భారతదేశం. పాండ్యరాజు దగ్గరికి వచ్చారు. వారేదో సన్యాసులకి ఆతిథ్యం ఇస్తారు. సన్యాసులకు ఆతిథ్యం ఇచ్చారు అంటే వాళ్ళు ఏదో కారుల్లో తిప్పటము, నగలు నాణ్యాలు పెట్టడము, ఏసీ రూముల్లో కూర్చోబెట్టడం ఇలాంటివి కాదండి చేసేది. వారికి పాదాలు ఏదో కడిగి పుష్పాలు సమర్పించి అంతా వారి యొక్క పాదతీర్థాన్ని వాళ్ళు అనుమతిస్తే ఈ పదం గుర్తు పెట్టుకోండి, శిరోధార్యంగా చేసుకొని వారికి పండ్లు ఫలాలు పెడతారు. వాళ్ళు ఇష్టం వచ్చినంతసేపు అక్కడ కూర్చొని అక్కడ సంబంధించినటువంటి లోక కళ్యాణార్థము వాళ్ళు సన్యసించారు కనుక ఆ లోక కళ్యాణార్థ విషయమైనటువంటి సంభాషణలు ఏవో జరుపుకొని నెమ్మదిగా సన్యాసి ఎక్కడ ఏ రాత్రి కూడా ఎవరి ఇంటిలో, గృహస్థుల ఇంటిలో ఉండకూడదని నియమం ఉన్నది కనుక సంచారం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఆ రోజు ఆ సమయంలో వారు వచ్చింది దేనికి అంటే, అమ్మ మరకత శ్యామ సుందర స్వరూపిణి సాక్షాత్ వివాహం చేసుకున్నది సుందరేశ్వరుడు. సుందరేశ్వరుడు అంటేనే శివయ్య సదాశివుడు, అమ్మ సాంబ సదాశివ, సాక్షాత్ అంబ. మరి అమ్మకి తామస ప్రవృత్తి ఉన్నప్పుడు బాలకుడు అక్కడ ఉండాల్సిందే కదా. బుజ్జి వినాయకుడిని ఎదురుగా పెడితే, ఏ తల్లికైనా తన బిడ్డను ఎదురుగా పెడితే ఎంతటి కోపమైనా అలా 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 కరిగిపోతుందట. అందుకని బాలవటువు ఏం చేశాడు అంటే, నేను మీ రాజభవనంలో ఉండకూడదు కనుక, మీరు గృహస్థులు కనుక అవకాశం ఉంటే నాకు మధుర మీనాక్షి అమ్మ ఆలయంలో నేను ఉపశమనించి అక్కడ ఉపక్రమించి కాసేపు అంత ధ్యానం చేసుకొని తెల్లవారుజామున తిరిగి నేను సంచారానికి వెళ్ళిపోతాను అని ఆయనకి నివేదించారు పాండ్యరాజుకి. పాండ్యరాజు గారు ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే అసలే వటువు, పసివాడు, బ్రాహ్మణుడు. అతనికి గనక అమ్మవారు గనక ఆహారం చేసేసుకుందనుకో, నిశిరాత్రి వేళ అమ్మవారు సంచారం చేసి వీళ్ళు చేసినటువంటి పిచ్చి పొరపాటు పనుల వల్ల అమ్మ తామస ప్రవృత్తితో రాక్షసుగా మారి సంహరణ చేస్తూ ఉన్నారు. బయట ఎవరు కనపడితే వాళ్ళని పరిగ్రహించేస్తున్నారు. మరి ఎట్లాగో నాకు ఎంత రౌరవాది నరకాలకు మించి ఏదన్నా ఉంటే దానిలో పోయి పాపంలో పడతాను కదా, నాకు ఇందుకు ఇటువంటి స్థితి వచ్చింది, నా ఇంటి ఆడపిల్ల నాకు ఈ విధమైన స్థితిని కలుగు చేసిందే అని భయపడుతున్న ఆయన వలదు, దయచేసి కావాలంటే మీకు వేరే చోట వస్తు పెడతాను. లేదు లేదు లేదు, నేను ఎక్కడా ఉండకూడదు కనుక నన్ను అక్కడే ఉండటానికి అనుమతి ఇవ్వండి అన్నారు. సరే, వారు ఆ గుడికి వెళ్ళటం జరిగింది. రాచమర్యాదలతో వారికి చక్కగా అమ్మవారు అయ్యవారి దర్శనం చేయించారు. అమ్మ గర్భాలయంలో చక్కగా సుందరేశ్వరుడి పక్కన ఆసీనురాలే అద్భుతంగా చక్కటి చిరునవ్వుతో కళకళలాడుతూ దర్శనం ఇచ్చారు. ఈ అమ్మన వీళ్ళందరూ చూసి ఇలా అనుకుంటున్నారని వీరు కూడా అనుకున్నారు. సాయంత్రము సంధ్యవేళ పూజ కూడా అయిపోయింది. వెళుతున్నటువంటి బ్రాహ్మణోత్తములందరూ ఆ పూజ అర్చకాదులు నిర్వర్తించిన వాళ్ళందరూ ఈ బాలవటు వైపు అలా చూసేసి కించిత్ బాధగా, అయ్యో రేపు ఉదయము ఇటువంటి అద్భుతమైన మోము కలిగి చక్కటి వర్చస్సుతో సాక్షాత్తు శివస్వరూపంగా భాసిల్లుతున్నటువంటి ఈ బిడ్డను మేము తిరిగి చూడమేమో కదా అనుకుంటూ అందరూ మౌనంగా బాధతోనే ఇంటికి వెళ్ళిపోయారు. రాజుగారు కూడా తన భవనానికి వెళ్ళారే కానీ ఆయన పడుకోలేకపోయారు. ఎందుకు? సుందరేశ్వరుని పదే పదే నమస్కరించుకుంటున్నట్ట. తండ్రి, అర్ధ భాగమైనటువంటి మీరు అమ్మని ఆపలేకపోతున్నారు. నేనెంతటి వాడిని? చిన్న బాలవటువు ఎక్కడో సంచారం చేసుకుంటూ వచ్చాడు. ఆ చిన్న జీవి అర్భకుడు వటువు చిన్నవాడు అమ్మ ముందు కూర్చొని తపస్సు అంటూ వెళ్ళాడు. రక్షించే బాధ్యత నీది. నాకు ఎటువంటి స్థితి వచ్చినా పర్వాలేదు కానీ ఆ బిడ్డను రక్షించని నమస్కారం చేసుకుంటూ ఆయన తన రాజవసారాలో తిరుగుతూ ఉన్నాడు.
నిశిరాత్రి సమయం అయిపోయింది. మన బాలవటువు చక్కగా పద్మాసనం వేసుకొని అమ్మవారి గర్భగుడి ఎదురుగా ఉన్న మండపంలో పద్మాసనంలో తపస్సు చేయటం ప్రారంభించారు. తన యొక్క శక్తి ధారని మొత్తాన్ని ఊర్ధ్వముఖంగా చరింపచేసి ఈ రెండు కనుబొమ్మల మధ్య హ్రీంకారాసంలో బంధింపబడిన చిచ్చేతన శక్తిని అతను దర్శిస్తూ తన్మయత్వం పొందుతున్న సమయంలో వారి చెవులకి చక్కటి మృదు మధురమైన మువ్వల సవ్వడి వినిపించిందట. అరెరెరే, అమ్మవారు బయటకు వస్తున్నట్లున్నారు, ఆమెను దర్శించుకోలేకపోతే ఎట్లాగు? స్థూల రూపంలో ఉన్నటువంటి అమ్మను ఒక్కసారి నేను దర్శించుకున్నట్లయితే ఇక ఈ జన్మకి ఇక కైవల్యం అనేది ఈ మాంస శరీరానికి లభిస్తుంది కదా అని నెమ్మదిగా ఆయన కనులు విప్పటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమ్మవారు గడప లోపల, గర్భగుడి లోపల ఉన్నటువంటి అమ్మ పొడవైన దండ వేసుకొని ఆకుపచ్చని, నీలి ఆకుపచ్చని రంగులో తలుక్కుమని మెరిసే ముక్కు పుడకతో చక్కటి మంజీరాలతో సర్వాలంకార భూషితమైనటువంటి అమ్మ ఒక్క క్షణము అలా లేచి నుంచొని అయ్యవారి వైపు తిరిగి వారి నమస్కరించి, నేను తామస సంహార క్రియకై బయటికి అడుగు పెడుతున్నానని అయ్యవారి అనుమతిని తీసుకొని గర్భగుడి యొక్క గడపని అమ్మ ఒక్క అడుగు బయటికి పెట్టేశారు. మీరు గమనించారో లేదో, ఇది ఎప్పుడైనా గురువులైనా పెద్దలైనా ఒక మాట చెప్తూ ఉంటారు. ఇంటి ఇల్లాలు ఏ పని చేస్తున్నా కూడా మొట్టమొదట ఇంటి ఈశ్వరుడైన భర్త అనుమతిని తీసుకొని, వారు అవునన్నా కాదన్నా ఒక మాట వారి అనుమతి తీసుకొనే బయటికి అడుగు పెట్టాలి. ఎందుకు అంటే ఈ ప్రపంచము మొత్తము కూడా సైన్స్ ప్రకారం కూడా మనకి చెప్తారు, బై అంటే రెండు, శివ శక్తి, స్త్రీ శక్తి, పురుష శక్తి రెండు సమానంగా శరీరంలో ఉంటాయి. స్త్రీ శక్తి యొక్క మోతాదు ఎక్కువగా ఉన్నప్పుడు స్త్రీ జన్మ వస్తుంది, పురుష శక్తి యొక్క మోతాదు ఎక్కువ ఉన్నప్పుడు పురుష జన్మ వస్తుంది. అర్ధనారీ తత్వం అనేది మన మైటోకాండ్రియా అంటే శక్తి కర్మాగారాలుగా చెప్తున్నటువంటి మన మూల కణాలలో అలా రెండు శక్తులు ఇమిడి ఉంటాయి. కనుక స్త్రీ శక్తి చాలనప్పుడు ఒక్క మారు చెప్పి వెళ్ళటం వల్ల మనకి తెలియకుండానే వారితో అనుసంధానింపబడినటువంటి, మన కంటికి కనిపించవండి అన్నీను, అనుసంధానించబడినటువంటివి. ఇప్పుడు నా మాట మీకు వినపడుతుంది, మాట కనపడుతుందా? కానీ తంత్రుల ద్వారా ఏ విధంగా మన దాకా చేరుతుందో అదే విధంగా వారి శక్తి తోడైనప్పుడు అననుకూల కార్యక్రమాలు కూడా అనుకూలంగా మారుతాయి అన్నమాట. అందుకనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ చేతితో కనీసం మంచినీళ్ళైనా కాఫీ అయినా తీసుకొని బయటకు అడుగు పెట్టాలి. బయటకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు కనుక వెళ్ళేటట్లయితే మగవారి యొక్క అనుమతి తీసుకొని విషయం చెప్పి బయటికి వెళ్ళాలన్నమాట. అంత సాక్షాత్ జగజ్జనని కూడా అయ్యవారికి చెప్పి అడుగు పెట్టగానే బాలవటు కనిపించాడు. చక్కటి చూడంగానే స్ఫురద్రూపిగా ఉన్నారు, శంకరుల యొక్క పోలికలతో ఉన్నాడు. అమ్మకి ముచ్చటేసిన తల్లి కదా, కానీ వెంటనే అమ్మకి తామసం ఆవరించింది. ఒక్క అడుగు బయటికి పెట్టగానే తామస ప్రవృత్తి ఆవరించేసింది ఆమెకి. తామస ప్రవృత్తి ఎప్పుడైతే ఆవరించేసిందో ఎవరి ఇవటు ఇక్కడ ఉన్నాడని పెద్దగా అమ్మ ఒక్కసారి ఊపిరిని వదిలారు. అంతే, ఈయన కళ్ళు తెరిచి చూశారు. అమ్మకి లేచి నుంచొని నమస్కారం చేశారు. చేసి తల్లి జగజ్జనని అని అంటూ ఒక చిన్నపాటి అందమైన ఒక శ్లోకాన్ని ఆయన చెప్పారు. ఏంటంటే షడాధార, షడాధార పంకేరు హాంతర్ విరాజ. షడాధార, ఆరు దారలుగా ఉన్నటువంటి, ఆరు వరసలతో ఉన్నటువంటి పద్మాలలో చివరి వరస అయినటువంటి, చివరి పుష్పమైనటువంటి సుషుమ్నాంత అంటే మన వెనక ఒక సుషుమ్న నాడి అని ఉంటుందండి. ఆ సుషుమ్నాంత రాలేది తేజోల సంతిం, అది అలా విచ్చుకున్నట్లయితే సుధామండలం ద్రావయంతిం, అమృత వర్షం అలా కురుస్తూ ఉంటుందట. పిబంతిం సుధామూర్తి మీరే, ఆ అమృత వర్షము అలా కురుస్తున్నప్పుడు తాగుటము అంటే ఎవరు యోగి స్థితిలో ఉన్న వాళ్ళు దానిని ఆస్వాదిస్తూ పరిగ్రహిస్తారట. చిదానంద రూపం శివోహం శివోహం అన్నట్ట. ఆ మాట అనగానే అమ్మగారికి అంటే ఆమెకి కోరలు వచ్చేసింది, తామస ప్రవృత్తి వచ్చేసింది కదా, చిన్న చిరునవ్వు వచ్చేసిందట. తామస ప్రవృత్తిలో ఉన్న అమ్మ చాలా కోపంగా రావాల్సిన తల్లికి ఆ చక్కటి ఆ పదాల యొక్క కూర్పుతో
తను ఏ స్థితిలో ప్రతి జీవిలో సంచరిస్తున్నదో చెప్పగలుగుతున్నటువంటి చిదానంద రూపం అని ఎంత చక్కగా చెప్పాడు, ఎంత చక్కగా వర్ణించాడు ఈ డింబకుడు. అసలు ఎవరు నన్ను ఈ విధంగా కోరలతో చూసి కూడా నా స్థితిని దాటి అంతర్లీన స్థితిని చెప్పగలిగాడంటే అని అమ్మ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉండగానే వెంటనే ఆయన ఇంకో శ్లోకం ఎత్తుకున్నట్ట. ఏమని? జ్వలత్కోటి బాలార్క భాసారుణాంగిం సులావణ్య శృంగార శోభాభిరామం మహాపద్మ కింజల్క మధ్యే విరాజ త్రికోణే నిషన్నాం భజే శ్రీ భవానీ అన్నాడు. ఆ రెండు చివరి పాదాలకి అమ్మ అమితమైన ఆశ్చర్యపోయారట. ఏమన్నారు ఆ రెండు చివరి పాదాలు? మహాపద్మ కింజల్క మధ్యే విరాజ. మహాపద్మము అనేటటువంటి మధ్య భాసములో అంటే ఆసనములో కూర్చొని త్రికోణే నిషన్నాం, మూడు కోణాల మధ్య బిందువు వద్ద కూర్చున్న తల్లి భజే శ్రీ భవానీ, నిన్ను భజిస్తున్నాను తల్లి భవానీ అని పిలిచారట. చూడండి, అమ్మకి ఒక్కసారిగా ఈ బిడ్డ వయసు ఎంత, నేను ఎక్కడ ఎలా కూర్చొని ఏ రూపంలో తేజరిల్లుతున్నానో అది ఎలా చెప్పగలిగాడు, నన్ను చక్కగా ఒక మాట అన్నాడే పరా అని పిలిచగలిగాడు. నేను ఎప్పుడు పరా అవుతాను? పరమేశ్వరుడితో కూడినప్పుడు శివశక్తైక రూపిణి పరా. పర అంటే అందనటువంటి స్థితిలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి, ఆ స్థితికి వెళతాను కదా, ఆ స్థితిలో నేను కూర్చుంటానని ఈ బిడ్డ ఎలా చెప్పగలిగాడు, తను ఎలా చూడగలుగుతున్నాడు అని ఒక్కసారి మన కనుక మన పిల్లలు మన మించి కనుక మాట్లాడుతుంటే, కొత్త విషయాలు చెప్తుంటే ఎంత ఉత్సాహంగా భలే చెప్పావు నాన్న, నాకు తోచంది కొన్ని భలే చెప్పగలిగావే, నా గురించి ఇంత అందంగా బొమ్మ వేయగలిగావే, ఇంత చక్కగా కవిత రాయగలిగావే అని మన పిల్లల్ని మనం ఎలా మురుసుకుంటామో, అమ్మవారు ఈ బాల శంకరుని చూసి ఈ పద ప్రయోగానికి ఏమిటి చాలా శాస్త్రాలు చదివినటువంటి కోవిదలా చెప్తున్నాడే అని, ముఖ్యంగా నవావరణలో బిందు స్థానంలో ఉన్నటువంటి ఆ స్థితిని చూడాలంటే 44 కోశాలు, 9 ఆవరణలు దాటాలి, 44 కోశాలు దాటాలి, 3 భూపురాలు దాటాలి, అంటే త్రయాలుంటాయి, 4 ద్వారాలు దాటాలి. ఆ దాటిన తర్వాత ఉన్నటువంటి ఉన్నత స్థితికి చేరుకున్నవాడు మాత్రమే ఈ యొక్క చక్కటి ఆ పద ప్రయోగాన్ని చేయగలడు అని అమ్మని అలా చూస్తూ ఒక్క అడుగు ముందుకు వేయంగానే వెంటనే బాలవటు చాలా వినయంగా అమ్మని చూస్తూ అంబా శాంభవి చంద్రమౌళి ప్రబల కాత్యాయని సుందరి అని పాట అందుకున్నాడట. అలా గంగాజరిలా భుజంగ స్తోత్రము అలా 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 అమ్మవారి గురించి చెప్పుకుంటా వెళితే అమ్మ అలా తల పంకించుతూ వింటూ, అసలు ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు ఎంత ధైర్యం, అసలు ఏదో చిన్నపిల్లవాడు చక్కగా వర్ణన చేస్తున్నావు, మంచి మంచి పదాలు, ఏ జన్మ సుకృతమో ఏ అమ్మ కన్నదో మొత్తానికి నువ్వు చక్కగా చెప్తున్నావు, నేను ఒప్పుకుంటాను, ఎక్కడి నుంచి వెళ్ళిపో, అంతేకాని ఇంకొకసారి ఇక్కడ ఉన్నావంటే నేను నిన్ను ఆహారం చేసేసుకుంటాను అని అమ్మ ఆ వటువుని బెదిరించగానే అమ్మా, నేను ఒక బ్రహ్మచారిని పాఠశారిని, ఇక్కడికి వచ్చాను, నిత్యము అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేస్తూ వాటి భాష్యాలు చెప్తూ తిరుగుతూ ఉన్నాను. శ్రీచక్ర చేసినంత వల్ల గొప్ప ఫలితం ఉంటుందంటారు కదా, నాకు వరాలిచ్చే తల్లివిగా నువ్వు సాక్షాత్కరించావు, మీరు కనిపించడమే నాకు గొప్ప వరంగా కనిపిస్తోంది. మీరు నన్ను ఒక్క మాట అన్నారు, నేనేమి అడగనమ్మా, ఒక్క వరం కోరుకో అని మీరు ఒక్కసారి నన్ను గనక ఆదేశించినట్లయితే చిన్న కోరిక కోటుందా తీర్చుకొని వెళ్ళిపోతానమ్మా. ఏం కోరిక చెప్పు, నీకు సరే వరం ఇస్తున్నాను, అద్భుతంగా చెప్పావు కనుక. ఏమిటి? చక్రార్చన చేసినటువంటి పెద్ద పెద్ద పండితులు కూడా గుర్తించలేని స్థితిని స్థాయిని చెప్పావు గనక ఒక్క వరం ఇస్తాను, నువ్వు వెళ్ళిపో అంటే. ఏమి లేదమ్మా, నేను బ్రహ్మచారిని, చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక మిగిలిపోయింది, మా అమ్మతో పాచికలాడాలని, కానీ ఇప్పుడు నేను సన్యాసిని అయినప్పుడు బాంధవ్యం ఉండకూడదు, అమ్మతో నేను పాచికలాడలేను, కానీ పరాశక్తితో పాచికలాడేటటువంటి నువ్వు అందరికంటే అమ్మలుగా అమ్మవి, మీ స్తోత్రాలు చేసుకుంటూ తిరుగుతున్నాను కనుక మీతో పాచికలాడటం అనేది అనృతం కాదు, అంటే తప్పు కాదు, కనుక మీతో నాకు పాచికలాడాలంది. అది కూడా ఎందుకు అంటే, మీరు ఎప్పుడు శివయ్యతో పాచికలాడుతున్నా మీరే గెలుపుని పొందుతారట.
ఎందుకు గెలుపుని పొందుతారంటే మీరు శివయ్యతో పాచుకలాడి సర్వ మానవాళి కోసం మీరు జగత్ కళ్యాణం కొరకు ఒక స్తోత్ర విధానాన్ని, ఒక పూజ విధానాన్ని, ఒక మంత్రాన్ని, ఒక కవచాన్ని, ఒక యంత్రాన్ని, ఒక సహస్రనామ స్తోత్రాన్ని, ఆ పూజా విధానాలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా ఓడిపోయిన ప్రతిసారి శివయ్య చేత విసుక్కోకుండా ప్రేమగా మీరు ప్రశ్నిస్తుంటే వారు చెప్పే విధంగా పందెం గట్టి మా కోసం అవన్నీ ఇస్తూ ఉన్నారు. అంటే మనకి స్తోత్రాలు, పూజలు, మంత్రాలు, వ్రతాలు, స్థుతులు, కవచాలు, సహస్రనామాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సాక్షాత్తు అమ్మవారు శివయ్య దగ్గర నుంచి మన కోసం లోక కళ్యాణం కోసము ఈ వ్రతం చేసుకుంటే ఏ ఫలితం వస్తుంది స్వామి అని అడిగి తెలుసుకుంటున్నారు. మళ్ళీ ఆయన విసుక్కోకుండా ఏం చేశారు? పాచికలాడి పాచికల్లో గెలిచి పందెంగా ఆమెను విసుక్కోకుండా ఎటువంటి విషయాలను కూడా దాచిపెట్టకుండా చేసేటట్లుగా ఆయన నుంచి వరం పొంది అమ్మ మనకి ఇచ్చారనమాట. మరి మీరు అలా చేస్తున్నారట, లోకాలకు వరప్రసాదం ఇచ్చారంట కదా, ఎందుకైనా సరే మీరు సాక్షాత్కరిస్తే అటువంటి తల్లితో నాకు పాచికలు ఆడాలని ఉంది, మీరు నాతో ఆడతారా అనగానే అమ్మ చిన్న చిరునవ్వు నవ్వి ఆమెకి కించిత్తు ఆ ఈశ్వరుణ్ణి మీరు గెలుస్తున్నారట కదా అన్న మాట చిన్నపాటి అహాన్ని తెచ్చిపెట్టిందట మాతృమూర్తిలో. చూడండి, చిన్నపాటి అహం వస్తే ఎవరికైనా సరే ఏం జరుగుతుందంటానికి ఉదాహరణ. అయితే మీరు అడిగారు కనుక నేను మీతో పాచికలాడతాను, ఏం చేద్దాం చెప్పు అన్నారట. అమ్మా నేనేమో సన్యాసిని, నాకు ఆస్తులు ఏమీ లేవు కనుక సన్యాసికి ఉండేది ఒక్కటే ఉంటదమ్మా. ఏముంటుంది? భక్తి మాత్రమే ఉంటుంది, లేదా ఒక నివేదన ఉంటుంది. ఒకవేళ పందెం ఏమిటి నాయన అని మీరు అడిగినట్లయితే వాగ్దానాన్ని పందెం పెట్టుకోండి. ఒక వాగ్దానం మీరు నాకు ఇవ్వండి అంటే బాగుంది. అన్నిటికంటే శ్రేష్టమైనది ఒక వాగ్దానం. సరే, వాగ్దానాన్ని పందెంగా పెట్టుకొని మనం ఆడదాం. ఇంకేం అడుగుతావచ్చు? అమ్మ పాచికలు మీరు సృష్టించండి, ఆ పాచికలు మీరు ఏమనుకుంటే అవి పడాలి, నేనేదనుకుంటే ఆ సంఖ్యలే నాకు పడాలి, ఆ విధంగా పాచికలు సృష్టించుకుందాము అని అన్నది. అడిగటం సరే అన్నట్ట. సరే, వాళ్ళిద్దరూ ఎదురెదురు కూర్చుంటున్నప్పుడు మళ్ళీ ఇంకొక మాట చెప్పాడట స్వామి. అమ్మ మీరు ఒక పని చేయండి, మీరు గర్భగుడిలోకి వెళ్ళి కూర్చోండి, నేను ఈ మండపంలో కూర్చుంటాను. నేను సన్యాసిని కనుక నాకు ఎటువంటి ఆ పిచ్చి ఆలోచనలు ఏమి ఉండవు కనుక న్యాయబద్ధంగా ఉంటాను కనుక మీ ఆటను కూడా అంటే మీరు పాచికలు మీరు వెయ్యండి, మీ పావులు కూడా నేనే కదుపుతాను. ఇక్కడ మీకు నాకు మధ్య ఒక అష్ట అంటే 8 గడులు కలిగినటువంటి చతురస్రాన్ని గీచి ఈ ఆటకు సరిపోయినటువంటి పాచికల వృత్తాన్ని తయారు చేస్తాను అన్నట్టు. అమ్మవారు నవ్వుతూ మరి పందానికి వాగ్దానం పెట్టుకున్నావు, మరి పాచికలు కదపటానికి మరి ఉండాలి కదా, కదిపేటటువంటి వస్తువులు, వాటిని ఏం చేస్తాడు? అమ్మ మీ పాదాల దగ్గర ఉన్నటువంటి పువ్వులని నా పావులుగా పెట్టుకుంటాను, అలంకరణకు ఉపయోగించేటటువంటి ముత్యాలు అక్కడ రాశిగా పోస్తున్నాయట, ఆ ముత్యాలు మీ పావులుగా పెడతానమ్మా అని చెప్పని అక్కడ ఉన్నటువంటి పసుపు కుంకుమ చందనముతో చక్కగా గడులు గీసి అష్ట గడులతో ఉన్నటువంటి ఒక ఆవరణని సిద్ధం చేసి ఆయన పాచికలు అడిగారట. అమ్మవారు పాచికలు సృష్టించి బాలవటుడికి ఇచ్చారు. మొట్టమొదటి చిన్నపిల్లవాడు కదా అని చెప్పని ముందు ఈ పాచికల్ని మొట్టమొదటి నువ్వే వేయనాయన అని చెప్పారు. అప్పుడు ఈ బాలవటుడు ఏం చేశాడంటే అమ్మ యొక్క చేతిలో నుంచి తీసుకోవటమే తన చేతిలోకి ఒక్క మాట అన్నట్టు. అమ్మా నీ చేత సృష్టించబడిన ఈ పాచికలు నా చేతిలోకి రావటమే నేను మిమ్మల్ని పొందినట్టు. అంతే కదా, సాక్షాత్ అమ్మవారితో ఆయన ఆటలాడుతున్నాడు. నువ్వు సృష్టించిన దివ్య పాచికలు అతని చేతిలోకి వచ్చినాయి అంటే అమ్మలోని దివ్యత్వం అతనిలోని ప్రవేశించినట్లే కదా అని ఒక్కసారి నమస్కరించుకొని సుందరేశ్వరుడి వైపు చూశాట. అమ్మ చిన్నగా నవ్వుతూ ఉన్నారట. అమ్మ తన్మయత్తుల్లోకి వెళ్ళిపోయారు. ఇందాకేమో అయ్యవారి కంటే అయ్యవారిని కూడా మీరు ఓడించగలరట అనే పదం వాడంగానే అహం వచ్చింది. ఇప్పుడేమొచ్చింది? పొగడ్తకి కూడా అమ్మ ఒక బెట్టు పైకి ఇచ్చారు. ఈ చిన్న రెప్పపాటు కాలములో సుందరేశ్వరుడి దగ్గర నుంచి ఒక కాంతి పుంజము బాలవటు శరీరంలోనికి ప్రవేశించింది. ఇతనికి ఉన్నటువంటి కోరిక ఏంటి? అమ్మవారి యొక్క లలిత సహస్రనామ భాష్యాలు రాయాలి, కానీ అమ్మ అనుమతి ఇవ్వాల. కానీ దానిని ఏం చేశాడు అంటే తను రాయడానికి అవకాశం ఇవ్వలేదు కనుక అమ్మవారి లలితా సహస్రనామాలని పలుకుతూ పాచికాటం మొదలుపెట్టాడు. పలుకుతూ అందులోని యొక్క పదాలని అమ్మకే వివరణిస్తూ ఉన్నారు. అమ్మతే మాట్లాడుతూ ఆయన చక్కగా ఆ పాచికలు వేసుకుంటూ
నెమ్మదిగా ఒక్కొక్క అమ్మవారి నామాన్ని స్పృశిస్తూ దాని యొక్క భావాన్ని అమ్మకే చెప్తూ పాచికలు వేయటం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన గర్భగుడిలో కూర్చున్నటువంటి జగజ్జనని కూర్చున్నారు, యువతలు ఇక్కడ స్వామి కూర్చున్నారు, వీళ్ళిద్దరు ఎదురు కూర్చున్నారు. గర్భగుడి పైన సకల దేవి దేవతలు మొత్తము తరలి వచ్చి ఈ యొక్క ఆటని చూస్తూ ఉన్నారు. అప్పటికి నిశిరాత్రి 12 గంటలు దాటిపోయింది. అమ్మ యొక్క నిశిరాత్రి సంహార వేళ కరెక్ట్ గా ఆ సమయంలోనే ఈ ఆట మొదలైంది. అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు మొట్టమొదటిసారి ఈ లోపల స్వామివారి సుందరేశ్వరుడి యొక్క కాంతి పుణ్యం కూడా వీరి శరీరంలో జ్వరపడింది కనుక ఆ పాచికలు తీసుకొని నుదుటికి ఆనించుకొని తనలో ఉన్న చిక్కలను ఈ దివ్యత్వ శక్తి తాకిన అమ్మను తాకినటువంటి దివ్య శక్తి పాచికలకి స్పృశింపజేసుకొని మనసులో 9 అనుకొని వదిలిపెట్టాడు. 9 సంఖ్య చాలా గొప్ప సంఖ్య కదా, పూర్ణ సంఖ్య. అమ్మ నవము 5, 4, 9 పడ్డది అని చెప్పి అతను చక్కగా 9 గీతలు 44 కోశాలు ఉంటాయి. శ్రీచక్రం ఉంది కదా, శ్రీచక్రాన్ని తను అలా మనసులో ముద్రించుకుంటూ ఆ స్థితిలో పావుల్ని కదపటం మొదలుపెట్టారు. సరే, అమ్మవారు కూడా పాచికలు తీసుకొని 1 అంటే దోయం 6, 6, 3 నాయన కదుపు పాదుకులు అని అతను ఆ మాట అమ్మ ఆ మాట అనగానే అతను 1, 6, 6, 3 నాయన దోయం అనేది ద అంటే పుట్టుక, ద అంటే పుట్టుక, అయం అంటే నేను, దోయం అంటే ద అయం అని అర్థం. దయం వల్ల దోయంగా మారిపోయింది. దయం అంటే నేను పుట్టాను అని. అంటే అమ్మ తన పుట్టుకుని తెలియజేశారు. నీ పుట్టుకుని తెలియజేసావా తల్లి, 1తో మొదలు పెట్టావా, అరుషడ్వాత అరుషడ్వాత రూపిణి. మనకి షడ్వాత రూపిణి అని లలితా సహస్రనామంలో షడంగన్యాస రూపిణి, షడంగన్యాస రూపిణి 6 అంగాలతో న్యాసము చేసేటటువంటి రూపాన్ని కలిగిన ఓ తల్లి, త్రిగుణాత్మిక త్రికోణగా 3 గుణాలు కలిగి 3 కోణాల మధ్య విరాజిల్లుతున్న తల్లి అని అక్కడ ఏ సంఖ్యలైతే పడుతున్నాయో అమ్మవారి లలితా సహస్రనామాలలో నామాలలో ఉన్న సంఖ్యకు సంబంధించిన వాటిని ఆయన ఉదహరిస్తూ ఉన్నారు. చూడండి, 3, 3 అన్నారు కదా అమ్మ పడ్డవి అనగానే త్రికోణగా త్రిగుణాత్మిక అని అమ్మవారి నామాలు తీసుకున్నారు. అమ్మవారి నామాలు పలుకుతున్నారు. అంటే అక్కడ ఆయన ఏం చేశారు, సంఖ్యని మరియు నామాన్ని రెండిటిని కలుపుతూ భాష్యము చేస్తూ అమ్మతో ఆటలాడటం మొదలుపెట్టాడు. అంతలో అతను దక్షిణామూర్తి రూపిణివి తల్లి, నువ్వు షడక్షర యంత్ర రూపిణివి తల్లి, ఈసారి నా పందెం చూడంటే అలా వేశాడు. 5 పడ్డదట. 5 అనగానే ఉన్నాడు పంచ సంఖ్యోపచారిణి, పంచ ప్రేత మంచాదిశాయిని, పంచకోశాత్మిక అని అంటూ తను సంఖ్యాశాస్త్ర ప్రకారం అక్షరాల్ని పలుకుతూ అమ్మవారి యొక్క అక్షర నామాలలో ఉన్నటువంటి అర్థాలని వెతుకుతూ అమ్మతో వివరణ చెప్తూ నెమ్మదిగా ఆటని జరుపుతూ ఉన్నాడట. ఇదంతా అమ్మ నవ్వుకుంటూ ఇలా 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 ఊడిస్తూ తల అలా పంకించుతూ ఉండగానే అమ్మ యొక్క తాటంకాలు, సూర్యచంద్రుల అమ్మ యొక్క తాటంకాలు అవి అలా ఊగుతుండటం వల్ల మొత్తం గర్భగుడి మొత్తము తేజోమయంగా మారిపోయిందని. అంటే సూర్యచంద్రులు ఇద్దరు ఒకేసారి ఉదయిస్తే ఎలా ఉంటుంది, తేజోమయంగానే ఉంటుంది. విజయ, విమల, వంద్య, వందారు జనవత్సల అనుకుంటూ మళ్ళీ 4 నామాలు తీసుకొని అమ్మతో విజయ అంటే ఏంటి నాయన అన్నదట. ఆ మాట అనగానే అమ్మ విజయ అంటే ఎంత గొప్పదైనటువంటిది అంటే ఒక విజయ ముహూర్త కాలం ఉంటుంది చూడండి. అంటే ఇద్దరు వ్యక్తులు పోటీ పడుతున్నప్పుడు విజయ ముహూర్త కాలంలో ఇద్దరూ సమంగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికి సంబంధించి ఉండదు. ఆ విజయం అంచుకు చేరుకున్న వ్యక్తి లిప్తపాటు కాలంలో ఒక వ్యక్తి ఏమో అపజయం పొందుతాడు, ఒక వ్యక్తి ఏమో విజయాన్ని చవిచూస్తాడు. ఇద్దరు సమానంగా వెళుతూ ఉన్నప్పుడు ఒక లిప్తపాటు కాలంలో ఒక వ్యక్తి అపజయాన్ని పొందుతాడు, ఒక వ్యక్తి విజయాన్ని చవిచూస్తాడు. ఆ ముహూర్త కాలం ఉంది చూసేమ్మా, ఆ ముహూర్త కాలం విజయ, అది నువ్వై ఉన్నావు తల్లి. ఇదే కదా విజయ రహస్యం తల్లి. నువ్వు అందుకే కదమ్మా గుప్త యోగినివి, గుప్త తర యోగినివి కూడా. ఈ గోప్యాన్ని ఎవరైతే తెలుసుకోగలిగారో వాళ్ళకి కదమ్మా విజయ రహస్యం వచ్చేది. అదే కదమ్మా, ఎక్కడైతే నువ్వు విజయ అన్నావో అక్కడ పరాజిత అపరాజిత అని 2 నామాలతో పిలువబడుతున్నావు కదమ్మా అని ఆయన అలా ఒక్కొక్క మాట ఉదహరించుకుంటూ వస్తూ ఉన్నారు.
అంటే ఎక్కడైతే అహం ఉంటుందో అక్కడ పరాజయం ఉంటది. ఎక్కడైతే అహం మింగబడుతుందో, మాయమవుతుందో అక్కడ విజయం ఉంటుంది. కానీ ఎక్కడ పరాజయం పొందుతామో, ఇది అందరం గుర్తుంచుకోవాల్సింది. అవమానం వస్తుంది, దైన్యం వస్తుంది, శోకం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయో అప్పుడు ఎక్కడికి వెళ్తాము? దైవం వైపుకి వెళ్తాం. కొంతమంది ఇప్పుడు ఏదో కాస్త ఆత్మన్యూత భావం అనేటటువంటిది వస్తుంది, కానీ వెనకటి రోజుల్లో శరణాగతిగా ఎక్కడికి వెళ్ళిపోతారు? దైవం వైపుకి వెళ్తారు. అసలైన విజయాన్ని అందుకోవటానికి పొందుతూ ఉంటారు. కనుక ఒక పరాజయంలో కూడా పరాజయము, జయము పరతత్వానికి వెళ్ళిపోయింది, అది పరాజయము అయింది. చూడండి, జయము అంటే గెలుపు, పరాజయము అంటే ఓటమి అంటున్నాం. కానీ ఆ పరాజయములో ఏం మిగిలింది? పరా అంటే పై స్థితి. ఆ పై స్థితిలో జయం పొందే వైపుకి ఈ ఓటమి అడుగు వేయించింది. అంటే ఎక్కడైతే వైరాగ్యం వస్తుందో అక్కడ ఏమి ఉదయిస్తుంది? పరిస్థితిలో జయం లభిస్తుంది. ఇక్కడ భౌతికంగా ఓడినా పరిస్థితిలో జయం లభిస్తుంది. ఎంత లోతుగా చెప్పటానికి ప్రయత్నం చేశారో శంకరాచార్యులు చూడండి. అమ్మకి మాటలన్నీ వింటే వాత్సల్యము పెరిగిపోయింది బిడ్డ మీద. తీరా చూస్తే గంట మోగింది నగరాన. రాచనగరులో గంట మోగింది అంటే తెల్లవారుజాము అయిపోయింది. అమ్మ సంహార వేళ దాటిపోయింది. చూడండి, ఒక కాలాన్ని ఎంత అద్భుతంగా, ఆ ఒక్కొక్క క్షణాన్ని ఎంత రమ్యంగా, అమ్మకు కూడా తన స్థితిని తెలియనంత తేజో స్థితిలో బాలశంకరుడు అమ్మని అలా నడిపించుకుంటూ, తాను నడిపించుకుంటూ మనలాంటి వారికి ఈ అక్షర సంఖ్యలతో కూడినటువంటి అర్చనని పరిచయం చేస్తూ ఆయన నడుచుకుంటూ వెళ్తూ, అమ్మా నువ్వు విశ్వసాక్షివి, అంతేకాకుండా సాక్షి వర్జితవి. ఏ సాక్ష్యానికైతే నువ్వు ఉంటున్నావో దాన్ని కూడా వదిలివేస్తావు. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటారు. ఒక్క క్షణం మాత్రంలో అలా కనురెప్ప మూసి తెరవగానే విపన్న భువనావళి, భువనాలన్నీ కూడా విపత్తు ద్వారా ఒక్కసారి లీనమై మళ్ళీ ఉద్భవిస్తాయి. అంత ఆ లీలా వినోదినిగా అమ్మ ఉంటుంది అని అమ్మ యొక్క లలితా సహస్రనామ భాష్యాన్ని ఆయన రాయకపోయినా స్వయంగా అమ్మకే వివరిస్తున్నట. అమ్మ అంట మాట్లాడలేకపోయారట. ఇంత అద్భుతంగా వివరిస్తున్నాడు ఈ బాలకుడు. చూడండి, భగవంతుడు అవకాశాన్ని ఇవ్వకపోయినా అవకాశాన్ని భగవంతుడి దగ్గర కూడా కల్పించుకొని ప్రకర్షణ పాండిత్యాన్ని ప్రకటించగలిగిన స్థితిలోకి వెళ్ళగలగటమే లోతైన సాధన. అది ఆదిశంకరాచార్యులు వారు చేశారు. అందుకని అమ్మతో అన్నారంట, కార్యాకారణ నిర్ముక్త. కారణం వెంట కార్యం ఉంటుంది, కార్యం వెంట కారణం ఉంటుంది. ఏదో ఒక కారణం లేకుండా ఏ కార్యం జరగదు. ఒక కార్యం జరిగిందంటే కారణం తప్పకుండా ఉంటుంది కదమ్మా. అమ్మ పూజారులు వస్తారు, స్వామివారికి నైవేద్యం అవి పెట్టారు కదా, అందుకని మన ఆట ముగింపు దశలోకి వెళ్ళాలి అని అనగా అమ్మ మాతృమూర్తి అలా అలా తల పంకిస్తూ ఒక్కసారి కదిపిన పావులన్నీ చూసిందట. చూస్తే ఏముంది? అన్ని పావుల్లో ఎవరిని పెట్టుకుంటూ వచ్చాడు? సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలని అలా 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 ఆయన పెట్టుకుంటూ బిందువులో అమ్మని తీసుకువెళ్ళి భైందవాసనగా కూర్చోబెట్టాడు. ఒక బిందువులు అంటే త్రికోణంలో ఉన్న బిందువులో అమ్మవారిని తీసుకొని వెళ్ళి అమ్మవారి యొక్క పావులు కూర్చోబెట్టడం అంటే అమ్మవారి యొక్క ఆత్మశక్తిని కూడా అక్కడ కూర్చోబెట్టారు. 40 కోణాలు, 9 చక్రాలు, శ్రీచక్రరాజ చిత్రాన్ని అక్కడ ప్రతిష్ఠింప చేసి అక్షరాలతో సంఖ్యలను జోడించి సంఖ్యతో కూడిన అక్షరమాలని అమ్మవారిని, ఆ దేవతల పరివార దేవతల్ని, సిద్ధులని అన్నిటినీ శ్రీచక్ర ఆవరణలో కూర్చోపెట్టగానే ఇప్పుడు బిందువు మొదలు భూపృత్రయం వరకు ప్రతి చక్రానికి అధిష్టాన దేవత, ముద్ర, సిద్ధి, మళ్ళీ దేవతా శక్తులు, అవన్నీ ఆహార్య ఆయుధాలు, వాళ్ళకున్నటువంటి పరిధులు అన్నీ కూడా బీజాక్షరాలతో సంఖ్యలలో ఇమర్చబడి అక్కడ ఆయన బిందు త్రికోణ. అందుకనే లలితా సహస్రనామాలు ఒక్కసారి పారాయణ చేయబోయే ముందు ఈ శ్లోకాన్ని కూడా చదువుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళకి శ్రీచక్ర ఆర్చన, నవావరణార్చన చేసిన ఫలితం వస్తుంది. ఏమిటి అంటే అది బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ మన్వస్ర నాగదల షోడశ పత్రయుక్తం వృత్తత్రయంచ ధరణీ సదన త్రయంచ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయా. ఇది కొత్త నవ శ్రీచక్ర రూపాన్ని గృహస్థులకి
శ్రేయోదాయకంగా, నవావరణ సహితంగా, నవావరణ పూజా విహితంగా, నవావరణ శక్తి దేవతల సహితంగా భూపరు నుంచి ప్రారంభించి ద్వారాల వరకు త్రికోణ బిందుల అమ్మవారిని భైందవాసనగా నిలిపి శివాంకో పరిస్థాం శివాం భావన భావయామి అని నమస్కారం పెట్టేశాడు. ఇంకంతే. అమ్మవారు అలా ఒక్కసారి చూశారు. ఏమిటి, నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మొత్తం మాయమైపోయి కరుణాపాంగ తరంగితైన జగజ్జని సాత్విక మంత్రపూరితమైన ఎక్కడున్నారు సంఖ్య అక్షరాల ఏకమైన శ్రీచక్రంలో బందీ అయిపోయారు. తామస ప్రవృత్తి అయిపోయింది, అమ్మవారి స్వస్వరూపం అయిపోయింది. అక్కడ ఆ బిందువులో అమ్మ బందీ అయిపోయారు. అమ్మకి దేహం లేని నామం లేదు, నామం లేని దేహం లేదు. ఇప్పుడు నామములో అమ్మ దేహం ఇమిడిపోయింది, అమ్మ దేహంలో నామాలు ఇమిడిపోయింది. అమ్మని స్థూల రూపాన్ని సూక్ష్మ రూపంలో శ్రీచక్రంలో మంత్రయుతంగా సంఖ్యాశాస్త్ర ప్రకారం పుట్టిండబెట్టేశాడు ఆయన. ఇంకేం చేస్తుంది అమ్మ? ఇప్పుడు ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? అమ్మ బేలగా సుందరేశ్వరుడు వైపు చూసిందట. సుందరేశ్వరుడు చక్కగా నడుచుకుంటూ వచ్చి, ఇన్ని వేల యుగాల నుంచి సంవత్సరాల నుంచి నీ యొక్క తామస ప్రవృత్తిని, నా అర్ధభాగమైన నిన్ను నిరోధించినట్లయితే, నన్ను నేను అవమానించుకున్నట్లని నేను ఇన్ని రోజులు వేచి చూస్తూ ఉన్నాను. నీకు అత్యంత చక్కటి ప్రియపుత్రుడు నీ యొక్క స్థితిని ఎంత అందంగా చూపించాడో చూడు తల్లి అన్నాడు భార్యని. నిజమే కదా. ఇప్పుడు అమ్మవారు ఓడిపోయారా, అతను ఓడిపోయారా? అది అంటారు, తన్నోడి నన్నోడినా, నన్నోడి తన్నోడినా అని చెప్పని ద్రౌపది కూడా అడుగుతుంది. నన్నొడ్డి తన్నోడినా, తన్నొడ్డి నన్నోడినా అని అడగమంటుంది ద్రౌపది. అంటే నన్ను ఒడ్డిన తర్వాత, అంటే నన్ను పందెంలో పెట్టిన తర్వాత తను ఓడిపోయాడా, తన్ను తాను పందెం వేసుకొని నన్ను ఒడ్డాడా, అంటే నన్ను పందెంలో పెట్టాడా తెలుసుకొని రమ్మని చెప్తుంది అనమాట. మరి మానవ జన్మ ఎత్తినటువంటి ద్రౌపది లాంటి వారికి అటువంటి పరిపూర్ణమైన జ్ఞానం ఉంటే, మరి శాంత స్వరూపంగా బీజాక్షర రూపంలో అమ్మవారిని అంత తెలివిగా మంత్రాక్షరాల్లో ఒక చిన్న పటము, అంటే రాగి రేకులుగా మనం ఇప్పుడు తీసుకుంటున్నాము, అక్కడ మాత్రం ఊహా చిత్రముగా ఆయన రేఖల్ని, అదృశ్య రేఖలని తన యొక్క మంత్ర ప్రభావముతో అమ్మవారి యొక్క స్థితిని కూర్చోపెట్టగలిగారు. ఇప్పటికీ మధురలో అమ్మవారి యొక్క గర్భాలయానికి ఎదురుగా అంతర్లీనంగా కొన్ని వేల అడుగుల లోతులో నీలి వర్ణప ఆకారంలో ఉన్నటువంటి శ్రీచక్రాన్ని భూగర్భంలోకి పెట్టేశారు దేవతలందరూ. అక్కడ ఎవరైతే మోకరిల్లి మనస్ఫూర్తిగా ఈ లలితా సహస్రనామ సాధన చేసిన వారు అక్కడ నమస్కారం చేసుకున్నట్లయితే వాటి యొక్క తరంగాలు వారి యొక్క శరీరాన్ని తాకటము అనుభవించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అడిగారన్నమాట, ఎట్లాగూ ఎవరు గెలిచారు అంటే, ఇక్కడ ఎవరు గెలిచారు అంటే తనలో తానై నిలిచినటువంటి, అంటే అమ్మే